యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏయ్, ఏమీ చెప్పకుండానే వెళుతున్నావేంటే? మీరు చెప్పలేదు కదా అని. ఏ చెప్పేదా కాగలేవా? ఉండలేవా? వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఇదిగో, కాఫీలో షుగర్ కావాలా వద్దా అని అడగవా? చెప్పండి. 150 పలుకులు చక్కెరేసుకొని తీసుకొని రా. 150 పలుకులా? అంటే ఎన్ని? ప్రశ్నలొద్దు, చెప్పింది చేయి. నీ ఒళ్ళు తగ్గడానికి నీకు శారీరక శ్రమ అవసరమే, అందుకే నీకు ఇలాంటి పనులు చెప్తున్నా. వెళ్ళి తీసుకురా. ఈయన గారేదో దారంలా సన్నగా ఉన్నట్టు నో లవ్ గురించి మాట్లాడుతున్నారా? ఈయనకి చక్కెర కాదు, శ్రీవల్లిలో కారం పోయటమే కరెక్ట్. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? వెళ్తున్నా. ఈ అమ్మాయికి పనిచేయడం వల్ల మనకు ప్రయోజనం లేదు, బయటికి పంపించడానికి. ఇదిగో అమ్మాయి, ఇక్కడ కూడా శుభ్రం చేయాలి, పైకి రా. చెప్పండి అంకుల్ సార్. ఇదిగో అమ్మాయి, ఇవి మా సామ్రాట్ కష్టానికి ప్రతిఫలం. ఆ మెమోంటోలన్నీ శుభ్రంగా చూడు, వెళ్ళు. అలాగే అంకుల్ సార్. ఆ పైన కాదమ్మా, షీల్డ్ చూడు. అలా మెత్తగా కాదు, గట్టిగా చూడు. చూడు. అయ్యో అయ్యో అయ్యో, అమ్మో, అయ్యో 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 అయ్యో, బంగారం లాంటి షీట్స్ అన్ని పగిలిపోయాయి. ఎంత పని చేసావమ్మా? ఇవన్నీ ఏమనుకుంటున్నావు? మా సామ్రాట్కి గౌరవంగా వచ్చిన సీల్డ్స్ అమ్మా, ఇవి పగల కొడతావా? అమ్మో అమ్మో, అది నేను పగలగొట్టలేదు సార్. నాన్న, సామ్రాట్ సామ్రాట్, అమ్మో, అందరూ రండి, బంగారం లాంటి షీట్స్ అన్ని పగిలిపోయాయి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత ఘోరం చేసింది. ఏంటి పెద్ద నాన్న? ఇదిగో ఇలా చూడు నాన్న, ఈ అమ్మాయి నీ షీట్స్ అన్ని పగలగొట్టింది.
షడాప్! నిన్నెవరు నా షీల్డ్స్ అన్ని తొడవమన్నారు? వాటితో నీకేంటి పని? పోన్లే సామ్రాట్, పొరపాటున పడుంటుంది. నో, అది పొరపాటు కాదు, నెగ్లిజెన్స్. విలువైన వస్తువుల్ని విలువగా చూసుకోవడం చేతగాని ఇలాంటి వాళ్ళు అవసరమా మనకి? అదేంటి సామ్రాట్ అలా అంటావు? విరిగిందంతే కదా, అతికించుకుంటే సరిపోతుంది కదమ్మా. ఏయ్, అసలే సామ్రాట్ కోపంగా ఉన్నాడు, మధ్యలో నువ్వు మాట్లాడుకో. అది ప్రతిభకి గుర్తింపు. ఆ షీల్డ్ ముట్టుకుంటే చాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి షీల్డ్స్ని అశ్రద్ధతో పగలగొడతావా? నీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చక్రి, పంపించే. చెక్క ముక్కు ఇరిగిందని బాగా పనిచేసే అమ్మాయిని పంపించడం ఏంటమ్మా? అది చెక్క ముక్క కాదు పెద్దమ్మ, నా గౌరవం. బిజినెస్లో నా తెలివితేటలకి నాకు దక్కిన గౌరవం. గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకోలేని వాళ్ళు మనకు అవసరం లేదు. కావాలంటే 10 మందిని తీసుకొస్తాను పనిలోకి. ఈవిడ్ని వెంటనే పంపించండి. పెదనాన్న, పంపించు. అసలు చెక్క ముక్కల జోలికి నువ్వెందుకు వెళ్ళావమ్మా? ఏయ్, చెక్కుముక్కో అన్నా ఉంటే నిన్ను నన్ను కూడా పంపించేస్తాడు. పద. నీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కావాలంటే 10 మందిని తీసుకొస్తాను పనిలోకి. ఇదిగో కేర్ టేకరా. ఏంటి, వెళ్ళిపోతున్నావా? అంతేలే, ఈ నిప్పుదాటికి ఎవరు మాత్రం తట్టుకోగలరు? అసలు నా కొడుకు నిన్ను తిట్టి పంపించడానికి కారణం ఎవరో తెలుసా? ఈ నిప్పే. నువ్వు ఇక్కడ ఉంటే నాకు ప్రశాంతత లేకుండా చేస్తావు. నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి లక్ష్మీదేవి జేబులోకి రానంటోంది. ఆవిడ లేకపోతే నాకు మనశ్శాంతే ఉండదు. అందుకే నిన్ను బయటికి పంపించేస్తున్నాను. పైగా నీ మూలంగా నా కొడుకే నన్ను నమ్మడం లేదు. అసలు దశరథుడికి శ్రీరాముడు ఎలా అడ్డు చెప్పకుండా ఉండేవాడో నాకు కూడా సామ్రాట్ అలా అడ్డు చెప్పకుండా చేసేవాణ్ణి. కానీ నీ మూలంగా నన్ను ఒక్క మాట కూడా అనని సామ్రాట్ నన్ను తప్పు చేసిన వాళ్ళ చూస్తున్నాడు. అందుకే నేను నువ్వు ఉండాల్సిన చోటుని మార్చేశా. చూడండి, నా విషయంలో మీరు ఇలా చేయటం ధర్మం కాదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అబ్బాబ్బాబ్బాబ్బా, భలే నటిస్తున్నావు కేర్ టేకర్ పిల్ల. కాదు, కోడలి పిల్ల. షాక్ అయ్యావంటే ఖచ్చితంగా కోడల పిల్లే అనుకోవాలి. కానీ ఎక్కడో చిన్న డిఫరెన్స్ అనిపిస్తుంది, కనిపెట్టలేకపోతున్నాను. ఏది ఏమైనా
నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించి వేస్తున్నాను. హాహాహాహా. నాకు చాలా సంతోషంగా ఉంది కోడలి పిల్ల. అమ్మ దుర్మార్గుడా, ఇదంతా నీ ప్లానా? ఇంకా ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు. ఇంకెప్పుడు నువ్వు రావు, రాలేవు, రానివ్వను. అర్థమైందా? ఈ నిప్పుతో పెట్టుకుంటే కాలి బూడిదైపోతావు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. ఎస్, అడ్డు తొలగించేశాను. ఇక నుంచి ఏదైనా చేయొచ్చు. మనం అనుకున్నట్లే జరిగింది. సామ్రాట్ పూజ కొప్పుకున్నాడు, కానీ మావయ్య గారంతా నాశనం చేయబోయారు. నా బాధ కూడా అదే. ఈ మనిషి ఇలా తయారయ్యాడేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. పాపం శ్రీవల్లి సామ్రాట్ పక్కన కూర్చుంటే చాలు అని ఎంతో బాధను అనుభవించింది. అపర్ణ కాదు శ్రీవల్లి అని సామ్రాట్ దగ్గర నిరూపించుకోవడానికి మావయ్య గారు చేసిన పనిది. ఏ ఏంటి పెద్దమ్మా, ఏం చేస్తున్నారు? ఏముంది నాన్న, పూజ ఎంత బాగా జరిగిందా అని మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఉసే గాంధారి, చాలా ప్రశాంతంగా ఉంది. ఆ టీవీ పెట్టే, కాసేపైనా శాత తీరుతాను. ఏ ప్రశాంతత లేకుండా చేసి ఈయన గారు సేద తీరుతారంట. ఓపిక లేదే, నువ్వే వద్దు. ఏంటి అలా కళ్ళు పైకెత్తి చూస్తున్నావు? మొత్తమంది కాళ్ళు కాదు కదా, రిమోటే కదా వద్దు. సామ్రాట్ రాసలీలలు. భార్యను ఇంట్లో నుంచి పంపించి కేర్ టేకర్ తో సరసలాడుతున్న సామ్రాట్ పై స్పెషల్ ఫోకస్. సమ్రాట్, ఏంట్రా ఇది? పొరపాటున తను నా మీద పడింది. అయినా మన ఇంట్లో జరిగిన విషయం బయటికి ఎలా పోయింది? ఎవరు దాన్ని ఫోటోలు వీడియోలు తీసింది? ఇంకెవరు నానా? ఆ కేర్ టేకరే చేసి ఉంటుంది. పైన పైన పడింది తనే కదా. మీరిష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అలాంటి పనులు చేయాల్సిన కర్మ తనకేంటి? మరి ఇంకెవరు చేస్తారమ్మా? నేను. ఇదంతా నేను సెట్ చేసింది. మేడం, మీరు ఇదంతా చేసినందువల్ల మీకు లాభం ఏంటి మేడం? అపర్ణ శ్రీవల్లి అని నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆ సామ్రాట్ అపర్ణ మీద సీరియస్ అవుతాడు. అసలు తనెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. చివరికి అపర్ణ శ్రీవల్లి ఒకరి అని తెలియగానే శ్రీవల్లి సామ్రాట్కి దూరం అవుతుంది. మనకట్టు లేకుండా పోతుంది. పనుంది, మళ్ళీ వస్తాను. ఇలా 10 మందిలో పరువు తీసుకోవాలని ఏ ఆడపిల్ల కోరుకుంటుంది? ఎవరో బయట వల్ల చేసిన పనిది. నా కొడుకు పరువు ఇలా తీయాలని చూస్తే వాళ్ళు బాగుపడతారా? పెదనాన్న, ఇలాంటి విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎదురుగా దెబ్బతీయలేక వాళ్ళు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఆపేయండి ఆ టీవీ.
నా నసీబ్కి ఇట్లా రాష్ట్రమైంది. దూరమైన నా మొగుడికి దగ్గరగానికి నేను అపర్ణనని ఏసం గట్టిన గట్ల నన్న నా మొగుడు తన ఉండొచ్చని ఆశపడిన. ఆ నిప్పు నాగరాజు వచ్చిన కాడికెళ్ళి నాకు అదృష్టం లేకుండా వాయు. ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ ఎట్లా నా పెన్మిటికి దగ్గర కావాలి? నువ్వే నాకేదన్నా దారి చూపించాలి. అనుకోకుండా భలే కనిపించిందే. మళ్ళా తిని కంట్ల పడ్డనా? హలో, ఏంటి ఇంట్లో కాకుండా వీధిలోకి చేరు? అంటే నేను చేసిన పనికి నిన్ను సామ్రాట్ బయటికి పంపించాడని కదా? మొత్తానికి నీ భర్త నిన్ను మళ్ళీ ఇంకోసారి బయటికి పంపించాడన్నమాట. ఏంటి మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు? నా భర్త నన్ను బయటికి పంపించడం ఏంటి మేడం? వావ్, సూపర్ యాక్టింగ్, సూపర్. నువ్వే శ్రీవల్లి అని నాకు బాగా తెలుసు. నువ్వు సామ్రాట్ని నమ్మించినట్టు నన్ను నమ్మించలేవు. చూడండి, ప్రతిసారి మీరిలా నాకు ఎవరి పేరో పెట్టి మాట్లాడటం ఏం బాలేదు. నా పేరు అపర్ణ మేడం. అప్పు, నాకు పెళ్లి కాలేదు. ఈ యాక్టింగ్ సామ్రాట్ దగ్గర చూపించావు. ఇప్పుడు నేను బయటికి పంపించడానికి కారణమైతే నేను చేసిన పని కదా. మా సార్ నన్ను బయటికి పంపించడం ఏంటి? మీరేం చేశారు? నేను చేశాను అంటున్నారు. ఏం చేశారు నీకు తెలీదా? లేదంటే తెలిసినా తెలియనట్టు అడుగుతున్నావా? మీ ఇద్దరు క్లోజ్ గా ఉన్న ఆ వీడియో వైరల్ చేసింది నేనే కదా. ఏ వీడియో మేడం? సరే, ఆ సినిమా నీకు మళ్ళీ చూడాలనిపిస్తుందా? సరే చూడు. దొంగ మోహందానా, ఇంత పని చేసినవా? థ్యాంక్ యూ జ్వాల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది చేదులు? మీరన్నట్టు మా సార్ నన్ను బయటికి పంపించిన మాట నిజమే, కానీ ఈ వీడియో వల్ల కాదు. మీరు దేని వల్ల నన్ను బయటికి పంపిస్తారు అని ఆశపడ్డారో అదే వీడియో మళ్ళీ మా సార్ దగ్గరికి నన్ను చేరుస్తుంది. మీ మేలు నేను జన్మలో మర్చిపోలేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి, నువ్వున్నావయ్యా, ఇంకా నాకు ఏ దిగులు లేదు. మా సార్ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోతాను నేను. మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి దీని క్యారెక్టర్? నాకు అసలు అర్థం కావడం లేదు. ఇది శ్రీవల్లి అని నాకు తెలుసు, కాదని వాదిస్తోంది ఏంటి? ఈ వీడియో వైరల్ చేసి దీన్ని బయటికి పంపించాను అనుకుంటే ఈ వీడియో వల్లనే మళ్ళీ సామ్రాట్కి దగ్గరవుతాను అంటుందేంటి? నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? ఇది నన్ను కన్ఫ్యూజ్ చేస్తుందా?
నిజంగా ఇది శ్రీవల్లి కాదా? లేక నా అనుమానం ప్రకారం శ్రీవల్లి అపర్ణలా నటిస్తుందా? ఛ! అది అపర్ణైనా శ్రీవల్లైనా ఈ వీడియో వల్ల సామ్రాట్ దగ్గరికి ఎలా చేరుతుంది?